హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమైతే ధర్మసాగర్కి వెళ్ళామని. సో ఇప్పుడైతే ధర్మసాగర్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము ఈ ప్లేస్కి వచ్చే దారిలో టిఫిన్ తీసుకొని అండ్ అక్కడికి వెళ్ళి అక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. సో అక్కడికి వెళ్ళి వచ్చాక ఒక పిక్నిక్ లాగా ప్లాన్ చేసామన్నమాట మామిడి తోటలో. అసలు మా ఇంటికి ఎంత దూరంలో లేదు, ఐ థింక్ ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక 5 to 6 kilometers ఉంటుంది. ఎవ్రీడే ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే తింటాం, రొటీన్గా ఉంటుంది అని చెప్పి సో అన్నీ వంట చేయాల్సిన సామాన్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడనే వండుకొని నేను ఇక్కడనే తిన్నాం అనమాట. సో ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేశారు. ఈ ప్లేస్కి మేము వచ్చిన ఒక 1/2 hour తర్వాత మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. వెళ్ళే టైంకి ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆటోలో వచ్చారు కదా, వెళ్ళే టైంకి ఏం ఆటోస్ బుక్ కాక మేము ఎలా వెళ్ళామో ఆ వీడియో లాస్ట్లో చూడండి. సో అక్కడ వాళ్ళు కుకింగ్ కంప్లీట్ చేసేలోపు ఇక్కడైతే మేము కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట, అవే తింటున్నాము. సో స్నాక్స్ తిన్నాక ఇప్పుడైతే మేమైతే అక్కడ పికాక్స్ ఉంటాయంటే అవి చూడడానికి వెళ్ళామన్నమాట. కానీ మేము వెళ్తే అక్కడ ఏం లేవు, అప్పటికి ఫుల్ ఎండగా ఉండే. ఐ థింక్ అవి ఎక్కడ నేను వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక్కడైతే నేను రిక్కి కాంపిటీషన్ పెట్టుకున్నాము. సో అక్కడ పికాక్స్ ఏం కనిపించలే అని చెప్పి అందరం డిసప్పాయింటెడ్గా వెళ్తున్నాం. అండ్ ఫైనల్లీ మేము అదంతా తిరిగి వచ్చేలోపు లంచ్ రెడీ అయిందనమాట. సో ఎప్పుడైతే తింటున్నాము. ఇక్కడైతే రిక్కి తిన్నాక అందరికైతే సోంపిస్తున్నాడు. సో తిన్నాక అందరం కాసేపు రెస్ట్ తీసుకుని నేను ఇప్పుడైతే మ్యూజికల్ చైర్ గేమ్ ఆడుతున్నాం. నేనైతే సాంగ్ పెట్టలేదు, కాపీరైట్ వస్తుంది కాబట్టి.
ఫస్ట్ అయితే రిక్కీ మాతో గేమ్ ఆడనని చెప్పాడు. నేను మ్యూజిక్ ఆపరేట్ చేస్తా, మీరు ఆడండి అని చెప్పాడు. కానీ మేము ఆడుతుంటే వాడికి కూడా అది ఎంటర్టైన్మెంట్గా వచ్చి ఫోన్ వాళ్ళకి ఇచ్చి వచ్చి మాతో జాయిన్ అయ్యాడు అనమాట. సో ఇప్పుడైతే గేమ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నదని చెప్పి అందరూ రిక్కీ చిక్కీ అని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అసలు రిక్కీ చిక్కీ రెండు సేమ్ ఉండేసరికి అసలు వీళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కాలేదు. మా రిక్కీకి కామెడీగా కానీ సీరియస్గా కానీ ఏ గేమ్లో లూజ్ అవ్వడం అయితే అస్సలు నచ్చదు అనమాట. వాళ్ళు లొల్లి చేస్తాడు. ఇక్కడ నేను కూర్చున్నాక నన్ను నెట్టేసి మరి వాడు కూర్చున్నాడు. అండ్ మేము ఆడాం కదా, నెక్స్ట్ అయితే మా మమ్మీ వాళ్ళకి కూడా గేమ్ పెట్టామన్నమాట సేమ్. ఇక్కడైతే వీళ్ళు గేమ్ ఆడుడు కంటే ఎక్కువ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకోవడం, నువ్వు ఇలా స్టెప్ వేస్తున్నావు అలా స్టెప్ వేస్తున్నావు అని చెప్పి ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకోవడమే సరిపోయిందనమాట.
సో ఇక్కడైతే లాస్ట్ రౌండ్ ఇద్దరు సిస్టర్స్కి అనమాట, అక్క గెలుస్తుందా చెల్లె గెలుస్తుందా అని చెప్పి ఇంతసేపు అందరూ కామెడీగా ఆడారు, కానీ లాస్ట్కి వీళ్ళిద్దరైతే సీరియస్గా ఆడారనమాట, నేను గెలవాలంటే నేను గెలవాలని. సో గేమ్స్ ఆడడం అయిపోయిన తర్వాత అందరం సోలో డ్యాన్స్ వేసామన్నమాట. అన్నిట్లో హైలైట్ ఆఫ్ ది వీడియో అంటే క్రిష్ డ్యాన్స్ వేయడం అనమాట. ఆబ్వియస్లీ సోలో డ్యాన్స్ వేసిన ఏ డ్యాన్స్ వేసినా అందులో విన్నర్ మాత్రం మా అక్కనే అనమాట, మా ఫ్యామిలీలో డ్యాన్సర్. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ట్విస్ట్ ఉంటుందని, ఇదే అనమాట. 10 మెంబర్స్ ఒకటే బుడ్డి కార్లో కూర్చొని వెళ్తున్నాం. మా పిన్ని వాళ్ళు ఆటోలో వచ్చారు కదా, కానీ మళ్ళీ తిరిగి వెళ్దామంటే ఆటోస్ అయితే బుక్ అవ్వలేదన్నమాట. సో అందరం కలిసి ఒకే కార్లో వెళ్తున్నాం ఇప్పుడు, అండ్ దగ్గరనే కాబట్టి మేనేజ్ చేయొచ్చు. సో వెళ్తున్నాము. That's all for this video. If you like it, don't forget to like, share and subscribe. See you next video. Bye bye.